జెడ్ఎంబీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు ఒక చిన్న మనవి. జెడ్ఎంబీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము అప్లోడ్ చేసే మరిన్ని వీడియోలని వీక్షించండి, ఆత్మీయ మేలులు పొందండి. బైబిల్ తరగతులు మనం నేర్చుకొని ఒక్కొక్కరికి చెప్పేటప్పుడు కూడా ఈ విధంగా చెప్పాలి. స్వార్థపూరితంగా చెప్పకూడదు. కొంత దాచి పెట్టుకొని కొంత మనం ఆచరించడం లేదే, పాటించడం లేదే, మనం పాటించిన వాటిని దాచిపెట్టి చెబుతామంటే దేవుని యువత ముందు మన మీదే ఉంటుంది. ముందు ఆ భయం ఉండాలి చెప్పేవాళ్ళు. చూడు, ఏదైనా సరే ప్రియులారా, ఆస్తి సంపాదించుకోకూడదని చెప్పవలసి వచ్చినప్పుడు నేను ఆస్తి ధనాపేక్ష గల వాళ్ళని సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు దాన్ని దాచిపెట్టి చెప్పే తత్వం ఉంది. ఎందుకని? నేను అది పాటించడం లేదు కాబట్టి. అంటే ముందు మనల్ని మనం సరి చేసుకొని వేరొకరికి చెప్పాలి అంటే ముందు వాక్యం మనకి ఇది తప్పు అని తెలియపరిచినప్పుడు ముందు దాన్ని మనం సరి చేసుకోకపోతే ఏం చేస్తాము? అది చెప్పవలసి వచ్చిన సందర్భంలో దాన్ని పక్కన పెట్టి ఒక ముక్కనే తీసుకొని చెబుతాం. అలాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఒకవేళ ఉన్నట్టుగా ప్రవర్తించకపోతే దాన్ని మన జీవితాలను సరి అయిన వాక్యంతో నింపుకొని సరిదిద్దుకునే విధంగా ఉండాలి. సరి అయిన వాక్యంతో నింపుకొని సరిదిద్దుకొని వేరొకరికి చెప్పే విధంగా ఉండాలి. ప్రియమైన దేవునికి వెళ్ళాలి. 5 లెసన్స్ అయిపోతే తర్వాత మనం ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం వరుసగా మన పుస్తకంలోని మన గ్రంథంలోని పుస్తకాలు చదివిపోయారా. 5 లెసన్స్ వరకు ఈ మన సూత్రాలు అనగా మనం ఎలాగ ఉండాలి, ఎలాగా వాక్యాన్ని వేరొకరికి బోధించాలి, ముందు మనం పాటించాలి. వాక్యం వేరొకరికి బోధించాలి అంటే ముందు మనం పాటించాలి. పాటించకుండా చెబితే ఏమైపోతుంది? క్రియలు లేని జ్ఞానం మృతమైపోతుంది. ప్రకటించిన రీతిగా మొదటి పాఠం వేదాంతము, రెండవ పాఠం క్రైస్తవ వేదాంతము, మూడవ పాఠం వేదాంత శాస్త్రాల వివరణ, 4వ పాఠం వేదాంతం యొక్క అవసరత. అయితే పిల్లరా, గత వారం అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథంలోని పుస్తకాలను మనందరం కూడా ధ్యానించుకొని ఉన్నాం. అయితే పిల్లరా, మనము ఇప్పుడు అందరం కూడా నోట్స్ రాస్తున్నాము కాబట్టి పరిచయం అని పెట్టుకొని పరిశుద్ధ గ్రంథములోని పుస్తకముల సంఖ్య ఎంత? మొదటి ప్రశ్న, పరిశుద్ధ గ్రంథములోని పుస్తకముల సంఖ్య ఎంత? లేకపోతే పరిశుద్ధ గ్రంథములోని పుస్తకములు ఎన్ని అని ప్రశ్న రాసుకుంటండి. ప్రతి ఒక్కరు కూడా పరిచయం ఇది. అంటే మన పాఠంలోనికి వెళ్ళక ముందు మనకు అసలు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో తెలియాలి, వాటి పేర్లు తెలియాలి. అవన్నీ కూడా రాసుకున్నామండి. పిల్లరా, మనకు మొదటి ప్రశ్న ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలోని పుస్తకములు సంఖ్య ఎంత? లేకపోతే పరిశుద్ధ గ్రంథంలోని పుస్తకములు ఎన్ని అని రాయండి. ప్రశ్న రాశారు. ప్రశ్న ఆన్సర్: పరిశుద్ధ గ్రంథంలోని పుస్తకముల సంఖ్య 66. పరిశుద్ధ గ్రంథంలోని పుస్తకముల సంఖ్య 66. పాత నిబంధనలోని పుస్తకముల సంఖ్య 39. కొత్త నిబంధనలోని పుస్తకముల సంఖ్య 27. రాశారా? పాత నిబంధనలోని పుస్తకముల సంఖ్య 39, కొత్త నిబంధనలోని పుస్తకముల సంఖ్య 27. పాత నిబంధనల సంఖ్య అని పెట్టేసి 1 ఆదికాండము వరుసగా రాయండి. 39 బైబిల్ తెలిసినా రాయండి, ఇబ్బంది లేదు. చక్కగా ఉండాలన్నట్టుగా చక్కగా రాయండి. అంటే మన నోట్స్ పాస్ మనకు మెటీరియల్ కావాలి కాబట్టి మన మెటీరియల్ మొదటి నుంచే చక్కగా ఉండాలి. నెంబర్స్ ఏంటి? 1, 2, 3.
లెసన్ 1 రాసి వేదాంతం ఉండండి. మొదటి ప్రశ్న, వేదాంతం అనగానేమి? వేదాంతమును గురించిన మొదటి నిర్వచనమును తెలియజేయండి. మొదటి ప్రశ్న, వేదాంతము అనగానేమి? వేదాంతమును గురించిన మొదటి నిర్వచనమును తెలియజేయము. వేదాంతము అనగానేమి? వేదాంతమును గురించిన మొదటి నిర్వచనమును తెలియజేయము. వేదాంతము అనగానేమి? వేదాంతమును గురించిన మొదటి నిర్వచనమును తెలియజేయము. రాశారండి. వేదాంతం అనగానేమి? దానికి ఆన్సర్ అదొక తెలుగు పదం. అదొక తెలుగు పదం. అదొక తెలుగు పదం. ఇంగ్లీష్లో ఈ వేదాంతమును థియాలజీ అని అందరూ. ఇంగ్లీష్లో ఈ వేదాంతము అనే పదాన్ని థియాలజీ అని అందరూ. THEOLOGY. రాత్నారా? ఈ థియాలజీ గ్రీకు భాషలోని 2 పదాల సమ్మేళనమే వేదాంతం. గ్రీకు భాషలోని 2 పదాల సమ్మేళనమే ఈ వేదాంతము మరియు థియాలజీ. గ్రీకు భాషలోని 2 పదాల సమ్మేళనం, లేకపోతే 2 పదాల నుంచి తీయబడినదే ఈ వేదాంతము లేక థియాలజీ. థియోస్ ఒక పదము, థియోస్ రెండవ పదము, లూజియా లేక లూగియా. రెండవ పదము లూజియా లేక లూగియా. రెండవ పదము 2 అనేసి రాశారు. రెండవ పదం లూగియా లేక లూజియా. లూగియా LOGIA ఇంగ్లీష్లో. థియోస్ అనగా దేవుడు. థియోస్ అనగా దేవుడు. థియోస్ అనగా దేవుడు. లూగియా అనగా వాక్యం. లూగియా అనగా వాక్యం. ఈ 2 పదాల సమ్మేళనమును థియాలజీ అయితే, థియాలజీ లేక వేదాంతం అనగా దేవుని గూర్చిన వాక్యం. దేవుని గూర్చిన వాక్యం. లూగి అనగా వాక్యం. తెలుగులో లూగియా దేవుని గురించిన వాక్యం, లేకపోతే దేవుని గురించిన బోధ, లేకపోతే దేవుని గురించిన శాస్త్రం. దేవుని గురించిన వాక్యము, లేకపోతే దేవుని గురించిన బోధ, లేకపోతే దేవుని గురించిన శాస్త్రం. దానికి రెఫరెన్స్ మనం ఇవ్వగలిగినట్లయితే సంఖ్యాకాండం 24 అధ్యాయం 16 వచనం. సంఖ్యాకాండము 24 అధ్యాయం 16 వచనం ఎవరైనా సరే చదవగలిగినట్టు చదవండి. సంఖ్యాకాండం 24 అధ్యాయం 16 వచనం. సంఖ్యాకాండము 24 అధ్యాయం 16 వచనం అండి. చదువు ముందు భయాన్ని వదిలేయండి. మనం బైబిల్ తరగతి ఉద్దేశం. సంఖ్యాకాండము 24 అధ్యాయం 16. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. అది మనందరం కూడా దేవుని గురించిన వాక్యం, లేకపోతే దేవుని గురించిన బోధ, లేకపోతే దేవుని గురించిన శాస్త్రం, లేకపోతే దేవుని గురించిన విద్య. అది వేదాంతం అనగా ఏమిటి అంటే దేవుని గురించిన విద్య, దేవుని గురించిన బోధ, దేవుని గురించిన వాక్యం, దేవుని గురించి శాస్త్రం.
అది ప్రియమైన దేవుని పిల్లల మొదటి ప్రశ్నకు అర్థం ఏమిటి అంటే వేదాంతం అనగానేమి, వేదాంతం గురించిన మొదటి నిర్వచనం తెలియజేయమంటే వేదాంతం అనే ఒక తెలుగు పదం, ఇంగ్లీష్లో దాన్ని థియాలజీ అంటారు. అది గ్రీకు భాషలో ఉన్న రెండు పదాల సమ్మేళనం, రెండు పదాల నుంచి తీయబడినది. మొదటిది ఏమిటి అంటే థియాస్ అనగా దేవుడు, రుజి అనగా వాక్యం. రెండు కానీ మనం కలపగలిగినట్లయితే ఒకే వాక్యంగా ఎందుకు తీశారంటే దేవుని గురించిన వాక్యం, దేవుని గురించిన బోధ, దేవుని గురించిన శాస్త్రం, దేవుని గురించి నా విద్య. మన మొదటి ప్రశ్నకు సమాధానం మనందరం కూడా వచ్చినది పిల్లరా. రెండవ ప్రశ్న ఏమిటి అంటే వేదాంతమును గురించిన మొదటి నిర్వచనమును విస్తరింప చేయవలసిన అవసరం ఎందుకున్నది? వేదాంతమును గురించిన మొదటి నిర్వచనమును విస్తరింప చేయవలసిన అవసరం ఎందుకున్నది? మనం మొదటిగా చూడు, వేదాంతం మాకేమర్థమైపోయినది? దేవుని గురించిన వాక్యాన్ని మా మనసులో నిలిచిపోవాలి, ఉండిపోవాలి. వేదాంతం పక్కన పెడితే వేదాంతం వచ్చిన చోటల్లో మనందరం కూడా దేవుని గురించిన జ్ఞానం, లేకపోతే దేవుని గురించిన విద్య, దేవుని గురించిన బోధ అని మన మనసులో ముద్రగా నిలిచిపోవాలి. అనగా వేదాంతము గురించిన మొదటి నిర్వచనం విస్తరింప చేయవలసిన అవసరం ఎందుకున్నది? రాశారు ప్రశ్న. వేదాంతమును గురించిన మొదటి నిర్వచనమును విస్తరింప చేయవలసిన అవసరం ఎందుకున్నది? ఆన్సర్ రాసుకోగలిగినట్లయితే మహోన్నతుడైన దేవునికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. మహోన్నతుడైన దేవునికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. మహోన్నతుడైన దేవునికి ఎన్నో లక్షణాలు ఉన్నవి. ఆ మహోన్నతుడైన దేవుని గురించి మన బైబిల్లో రాయబడి ఉన్నది. ఆ మహోన్నతుడైన దేవుని గురించి మన బైబిల్ అనగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించిన వాక్యం ఉన్నది కనుక ఎందుకని మొదటి నిర్వచనం అవసరం ఉన్నది అంటే దేవునికి ఉన్న ఎన్నో లక్షణాల గురించి, ఎన్నో గుణాల గురించి తెలుసుకోవడానికి మనందరికీ కూడా వేదాంతం గురించిన మొదటి నిర్వచనం అవసరమై ఉన్నది. అది ప్రియులారా, మొదటి నిర్వచనము ఎందుకు అవసరమై ఉన్నది అంటే మహోన్నతుడైన దేవునికి ఎన్నో లక్షణాలు ఉన్నవి, ఎన్నో గుణాలు ఉన్నవి. ఆ గుణాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో అయిన బైబిల్లో ఉన్నవి. ఆ బైబిల్లో దేవుని జ్ఞానం ఉన్నది కనుక దాని ద్వారా మనం అందరం కూడా మొదటి నిర్వచనమును విస్తరింప చేయవలసిన అవసరత ఉన్నది. అది ప్రియమైన దేవుని పిల్లలు. మూడవ ప్రశ్న రాయకపోతే రాయలేదు మంచి ప్రశ్న. తర్వాత కదా రాసేయండి. ఆశ్రమ మహోన్నతుడైన దేవునికి ఎన్నో లక్షణాలు ఉన్నవి. ఆ లక్షణాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉన్నవి. అవి తెలుసుకోవడానికి మనం అందరం కూడా దేవుని గురించిన జ్ఞానం అవసరమైనది, అనగా వేదాంతం. మూడవ ప్రశ్న వేదాంతంలో గురించిన రెండవ నిర్వచనము తెలియజేయము. వేదాంతమును గురించిన రెండవ నిర్వచనమును తెలియజేయము. మూడవ ప్రశ్న వేదాంతమును గురించిన రెండవ నిర్వచనమును తెలియజేయము. వేదాంతమును గురించిన రెండవ నిర్వచనమును తెలియజేయము. వేదాంతమును గురించిన రెండవ నిర్వచనమును తెలియజేయము. ఆన్సర్ వేదాంత శాస్త్రంలో 5 ముఖ్యమైన లక్షణాలు. వేదాంత శాస్త్రంలోని 5 ముఖ్యమైన లక్షణాలు.
ఒకటి, వేదాంత శాస్త్రము బైబిల్పై ఆధారపడుతుంది. ఒకటి, వేదాంత శాస్త్రము బైబిల్పై ఆధారపడుతుంది. ఎందుకనగా బైబిల్లో లేఖనాలు ఉన్నవి కనుక వేదాంత శాస్త్రము ఆ లేఖనాలపై ఆధారపడుతుంది. వేదాంత శాస్త్రము బైబిల్పై ఆధారపడుతుంది. ఎందుకనగా ఆ బైబిల్లో లేఖనాలు ఉన్నవి కనుక లేఖనాలపై ఆధారపడుతుంది. రెండవది, సమకాలికమైన భాషలో చెప్పున్నది. సమకాలికమైన, రెండవది మొదటి పాయింట్, వేదాంత శాస్త్రము బైబిల్పై ఆధారపడుతుంది. ఎందుకనగా బైబిల్లో లేఖనాలు ఉన్నవి కనుక ఆ లేఖనాలపై వేదాంత శాస్త్రము ఆధారపడుతుంది. రెండవది, సమకాలికమైన భాషలో చెప్పున్నది. సమకాలికమైన భాషలో చెప్పున్నది. చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, సమకాలికమైన భాషలో చెప్పాలి కానీ సత్యం మారకూడదు. ఏ ఒక్కరైనా సరే వాక్యాన్ని చెప్పేటప్పుడు ప్రాంతీయాన్ని బట్టి, ప్రాంతాలను బట్టి భాష అయితే మారచ్చు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఈ రెండవ నిర్వచనం మనకి ఏం తెలియజేస్తుందయ్యా అంటే, మనిషి చెప్పే సత్యం మారకూడదు. భాష మారితే దేవుడు ఏమి అనడుస్తున్నారా? ఇంగ్లీష్లో చెప్పొచ్చు, హిందీలో చెప్పొచ్చు, ఉర్దూలో చెప్పొచ్చు, తెలుగులో చెప్పొచ్చు. అయితే చెప్పే విధానం ఏదైనా సరే, ఏ భాష అయినా సరే సమకాలిక విధానం మారకూడదు, దాని యొక్క సత్యం మారకూడదు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమి తెలియపరిచాడో అదే చెప్పాలి. అదే దీని యొక్క భావం. అదే లేఖనాలపై ఆధారపడుతుందంటే మనందరం కూడా లేఖనాలను అనుసరించి ఉండాలి. మూడవది, సాంస్కృతిక సంబంధమైనది. సాంస్కృతిక సంబంధమైనది. మూడవది, సాంస్కృతిక సంబంధమైనది. దీని యొక్క భావం ఏమిటి అంటే, చూడు, యేసుక్రీస్తు ప్రభువారు ఒలివ మొక్కల గురించి, గోధుమ గింజల గురించి, గురుగుల గురించి చెబుతూ ఉన్నాడు. ఎందుకని? అప్పుడు ఉన్న పరిస్థితి సాంస్కృతిక, అతను ఉన్న సందర్భంలో ఒలివ మొక్కలు ఉన్నది. అప్పుడు తర్వాత చూడుకున్నారా, గోధుమలు ఉన్నవి, గురుగులు ఉన్నవి కనుక గురుగులు తీసుకొని అప్పుడు సాంస్కృతిక సంబంధంగా చెప్పాడు. మీరు చూడు, పొలంలో ఉంటారు అనగా ఎక్కడ ఉన్నారు? పొలంలో అనగా అక్కడ ఉన్నది వరి పైరు. ఒక ఉదాహరణకు వరి పైరు ఉన్నప్పుడు నువ్వు ఒలివ మొక్క గురించి చెబితే ఆ మనిషికి అర్థమైందా? కాబట్టి అక్కడ ఉన్న మొక్కలు తీసుకొని చెప్పాలి. చూడు, ఈ పైరు వరి మొక్క అయితే, వరి మొక్క అయినప్పుడు మనం చూడు, దీనికి సమయానికి దీనికి చేయవలసినది చేసి నీరునిస్తే, తర్వాత ఎరువులేసి పురుగు మందులు వేస్తే మనకు ఫలితాన్ని ఇస్తున్నది అని చెప్పే విధానంలో వాక్యాన్ని కలుపుతూ చెప్పాలి. ఎలాగా? మనము కూడా వాక్యము చదువుకుంటే ఒక నీరులా ఉంటున్నది. మనకు ఒక పోషకుడుగా పరలోకమందు ఉన్న తండ్రి ఉన్నాడు, మనల్ని పోషిస్తాడు అని అక్కడ ఉన్న సాంస్కృతికమైన పదార్థాలను, వస్తువులు తీసుకొని చెప్పాలి. మనం అదే ఇంటి దగ్గర ఉన్నాం, ఇంటి దగ్గర ఉండి వరి మొక్కను చూపించి చెబితే అర్థమైతే ప్రియులారా, అక్కడ ఉన్న ఒక స్త్రీ, గృహిణి స్త్రీ వాక్యం చెప్పేటప్పుడు, గృహ దగ్గర ఉండి చెప్పేటప్పుడు అక్కడ ఉన్న వంటకాలను తీసుకొని చెప్పాలి. ఏ విధంగా చెప్పాలి? అమ్మ చూడు, ఈ వంటకంలో తగిన నూనె, కారము, ఉప్పు ఈ విధముగా వేస్తే ఇది రుచికరంగా ఉంటుంది. తగిన పాలలో వేయకపోతే, ఒక స్త్రీ వంట వండడానికి కష్టపడకపోతే ఆ స్త్రీ వంటకము బాగుంటుందా పిల్లరా? అదే విధంగా వాక్యము, నువ్వు పిల్లకాయలకు వాక్యం చెప్పేటప్పుడు కూడా, నువ్వు వాక్యం చదివేటప్పుడు కూడా కష్టపడి చదవకుండా, నువ్వు పాటించకుండా ఉంటే, కష్టపడి చదివు పాటించకుండా ఉంటే, కష్టపడి నువ్వు కూరగాయలన్నీ కోసుకున్నావు పిల్లరా, అవన్నీ కూడా పాటించకుండా ఒక చోటకి తీసుకురాకుండా చేయాల్సిన విధానములు చేస్తే ఆ వంటకం బాగుంటుందా? కాబట్టి మనందరం కూడా చూడు, అప్పుడు ఉన్న పరిస్థితిని తీసుకొని చెప్పాలి. మనిషి కూర్చోబడిపోవాలి. నాలుగవదిగా రైట్ అండి, నాలుగవదిగా మానవ జీవితాలకు ఆధారపడినది.
మానవ జీవితాలకు సంబంధించినది. మానవ జీవితాలకు సంబంధించినది. మానవ జీవితాలకు సంబంధించినది. మానవ జీవితాలకు ఏ విధముగా సంబంధించినది అంటే, చూడు, పాత నిబంధన గ్రంథములో బలి అర్పించాలి అంటే దినదినం బలి అర్పించేవాడు. పాపం చేసినప్పుడల్లా, రాను పాపం చేసినప్పుడల్లా బలి అర్పించేవారు. చూడు, మానవ జీవితాలకు ఏ విధంగా సంబంధించినది అంటే, రోమీయులకు రాసిన పత్రిక 3:23లో ఏ వేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ వేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చెప్పి, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడు అని నువ్వు నిఘంటువుగా ఖచ్చితంగా చెప్పగలగాలి. మానవ జీవితాలు చూడు, ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవానికి వారసులు అవ్వాలి అంటే, ఎవరైనా సరే పరలోకానికి వారసులు అవ్వాలి, వేదనకరమైన స్థలాన్ని తప్పించుకోవాలి అంటే మానవ జీవితాలకు ఒకే ఒక ఆధారం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మనందరినీ కూడా నిత్య జీవానికి తీసుకెళ్తాడని భయము లేకుండా ధైర్యంగా చెప్పగలగాలి. అది 5వది క్రమబద్ధమైనది. 5వది క్రమబద్ధమైనది. చూడు, మన పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. ఏ ఒక్క పుస్తకము కూడా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏ ఒక్క పుస్తకం కూడా తేడాగా చెప్పదు. సుమారుగా 77 మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పుస్తకాలను రాయగలిగితే ఏ ఒక్కరు కూడా ఒకరు చెప్పిన దానికి ఒకరు తేడాగా చెప్పాలి. అందరూ క్రమబద్ధముగా ఒకే విధానంలో తెలియపరిచిన పుస్తకమే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అది క్రమబద్ధకరమైనది అంటే దానికి ఆన్సర్ ఏం రాయాలి అంటే, చూడు పిల్లరా, 66 పుస్తకాలు కలిగిన గ్రంథము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకే విధముగా ఉంటున్నది. ఇది 2వ నిర్వచనమును మనకు తెలియజేయటం. ఈ 2వ నిర్వచనములోని ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ప్రశ్న ద్వారా మనం తయారు చేసుకోగలిగినట్లయితే, చూడు, అందుకే 4వ ప్రశ్న చూడు పిల్లరా, వేదాంత శాస్త్రం అన్నది దేనికి సంబంధించినది? వేదాంత శాస్త్రం అన్నది దేనికి సంబంధించినది? చూడు పిల్లరా, ముఖ్యంగా మన మనసులో గుర్తుండిపోవాలి. వేదాంతం అంటే దేవుని గురించిన విద్య, దేవుని గురించిన జ్ఞానం, దేవుని గురించిన బోధ అని మనకు గుర్తుండిపోవాలి అని ముందుగానే మనం తెలియజేసాం. అయితే వేదాంత శాస్త్రం అన్నది దేనికి సంబంధించినది? వేదాంత శాస్త్రం అన్నది లేఖనములకు సంబంధించినది. ఆ లేఖనములు బైబిల్లో ఉన్నది కనుక బైబిల్కు సంబంధించినది. అది వీళ్ళ ఆన్సర్. వేదాంత శాస్త్రం అన్నది లేఖనములపై ఆధారపడుతూ ఉన్నది. ఆ లేఖనములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నవి కనుక బైబిల్కు సంబంధించినది. వేదాంత శాస్త్రం అన్నది లేఖనములపై ఆధారపడుతూ ఉన్నది. ఆ లేఖనములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నది కనుక బైబిల్కు సంబంధించినది. చూడు పిల్లరా, రాశారండి. 4వ ప్రశ్న అదే మరలా చదువుతున్నానండి. వేదాంత శాస్త్రం అన్నది దేనికి సంబంధించినది? వేదాంత శాస్త్రము లేఖనములపై ఆధారపడుతూ ఉన్నది. ఆ లేఖనములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నవి కనుక బైబిల్కు సంబంధించినది. దేవుని గురించిన జ్ఞానము దేవునికి సంబంధించినది, బైబిల్కు సంబంధించినది. ఐదవ ప్రశ్న, వేదాంత శాస్త్రము సమకాలీనంగా ఉండవలెనా? వేదాంత శాస్త్రము సమకాలీనంగా ఉండవలెనా? వేదాంత శాస్త్రము సమకాలీనంగా ఉండవలెనా? అవును. ఆన్సర్ అవును. ఉండవలెనా అంటే అవును లేక ఉండవలెను. దానికి సమకాలీనముగా ఉండాలి కానీ సత్యం మారకూడదు. అంటే ఇందాక మన భాష గురించి ముందుగానే తెలియపరుచుకున్నాం. వాటి ద్వారా క్వశ్చన్ పిల్లలు 5కి 5 క్వశ్చన్లు తయారు చేశాం.
సమకాలీనమైన భాష మారొచ్చు కానీ సత్యం మారకూడదు. ఏ భాషలోనైనా బైబిల్ చెప్పొచ్చు కానీ ఉన్న సత్యం మారకూడదు. దానికి ఆన్సర్ ఏమిటి అంటే సమకాలీనమైన భాషలో ఉండవచ్చును కానీ సత్యం మారకూడదు. సత్యం ఒకే విధంగా బైబిల్ ఏది చెబుతుంది అదే మనం మాట్లాడాలి. 6వ ప్రశ్న, వేదాంత శాస్త్రము ఏ దృక్పథాన్ని కలిగి ఉంటుంది? వేదాంత శాస్త్రము ఏ దృక్పథాన్ని కలిగి ఉంటుంది? వేదాంత శాస్త్రము ఏ దృక్పథాన్ని కలిగి ఉంటుంది? దైవ దృక్పథాన్ని కలిగి ఉంటుంది. వేదాంత శాస్త్రము దైవ దృక్పథాన్ని కలిగి ఉంటుంది. ఆన్సర్, వేదాంత శాస్త్రము ఏ దృక్పథాన్ని కలిగి ఉంటుంది? దైవ దృక్పథాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా వాస్తవం చెప్పడానికి సాంస్కృతికమైన పద్ధతిని తీసుకుంటూ దైవ దృక్పథాన్ని కలిగి వాస్తవాన్ని తెలియపరిచేది. సాధారణముగా చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ దృక్పథాన్ని కలిగి ఉంటుందయ్యా అంటే దైవ దృక్పథాన్ని కలిగి సాంస్కృతికమైన పద్ధతులను తీసుకొని వాస్తవాన్ని చెప్పడానికి సాంస్కృతికమైన పద్ధతులను తీసుకొని దైవ దృక్పథాన్ని తెలియపరిచేది. ద్వితీయంగా ప్రకృతి సంబంధమైనది. మొదటేమో దైవ దృక్పథం కలిగి ఉంటుంది, ద్వితీయంగా ప్రకృతి సంబంధమైనది. చూడు ప్రియులారా, ఒక వాక్యము చెప్పేటప్పుడు అంత ప్రకృతి చెప్పి దానికి పూతలా దేవుని వాక్యాన్ని పూయకూడదు. అంత 90% బయట నుంచి అంతా తెచ్చి అక్కడ పెట్టి దానికి 10% పూత పూయకూడదు. 90% దేవుని వాక్యం చెప్పి అది అర్థం అవడానికి 10% ప్రకృతి సంబంధమైన దాన్ని బయట మాటలు పూయాలి. అది అంతేకాని మనం చేసేది అలా ఉండాలి. అలాగా ఉండకుండా 90% బయట మాటలు చెప్పి 10% కానీ దేవుని వాక్యం పూతలా పూస్తే అది ఏమైపోతుంది? వ్యర్థమైపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి మనం ఎలా ఉండాలి? ముఖ్యంగా దైవ దృక్పథాన్ని చెప్పాలి, లేఖనాలను చెప్పాలి. అది అర్థం అవ్వడానికి ఇందాక చెప్పాను చూసారా, సాంస్కృతిక సంబంధమైన వాటిని ప్రకృతిని తీసుకొని వస్తూ ఉండాలి. తర్వాత చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, 7వ ప్రశ్న, వేదాంత శాస్త్రము ఆచరణాత్మకమైనదా? 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 ప్రశ్నమా? వేదాంత శాస్త్రము మనం ఆచరించడానికి ఎంతో ఉపయోగపడుతూ ఉన్నది. వేదాంత శాస్త్రము మనము ఆచరించడానికి అనగా బైబిల్లో ఉన్న లేఖనాల అనుసారంగా జీవించడానికి వేదాంత శాస్త్రము మనకు ఉపయోగపడుతున్నది. వేదాంత శాస్త్రం అంటే దేవుని గురించిన జ్ఞానం. మనము ఆచరించడానికి అనగా జీవించడానికి మనకు లేఖనాలను బట్టి బ్రతకడానికి ఈ వేదాంత శాస్త్రం మనకు ఉపయోగపడుతూ ఉన్నది. మనందరికీ కూడా ఉపయోగపడుతున్నది. ఒక రిఫరెన్స్ రాసుకోగలిగినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. 2 రిఫరెన్స్లు రాసుకోవచ్చు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఎలా ఆచరించడానికి ఉపయోగపడుతుంది అంటే మన తప్పును దిద్దుటకు ఉపయోగపడుతుంది దేవుని వాక్యం. చదవండి, మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కారమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు
దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. మనం ఆశ్రయించాలి దేవుని లేఖనాలను ఆశ్రయించడానికి. వేదాంత శాస్త్రం అనగా దేవుని జ్ఞానం చూడు. దేవుని జ్ఞానం మన హృదయంలో ఉంటే ఇది తప్పు అని మనకు తెలియపరుస్తుంది పిల్లలు. అదే పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం కూడా మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకోచుక్క మీ హృదయములో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమై ఉన్నట్టున్నది. చూడు, మా అందరం కూడా ఆచరించడానికి ఒక దీపంలో పనిచేసుకుని. ఒక మనిషి నడవడానికి చీకటిలో నడవగలడా? నడవలేడు. ఎటు వెళ్ళాలో తోచలేని పరిస్థితి, పడిపోతాడు పిల్లలు చీకటిలో నడుస్తున్న వ్యక్తి. అదే దీపం నుండి వెలుగులో చూడు, మనిషి స్వేచ్ఛగా నడిచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ వాక్యం మనకు దీపంలో ఉపయోగపడుతుంది. అందుకే వేదాంత శాస్త్రం మనకు చూడు ఆచరణాత్మకు ఉపయోగపడేదిలా ఉంటూ ఉన్నది. తర్వాత 8వ ప్రశ్న చూడు ప్రియమైన దేవుని పిల్లలారా, వేదాంత శాస్త్రము క్రమబద్ధమైనదా? 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 రైట్లా వినలేదా? వేదాంత శాస్త్రము క్రమబద్ధమైనదా? వేదాంత శాస్త్రము క్రమబద్ధమైనది. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథములోని 66 పుస్తకాలు ఒకే విధముగా క్రమబద్ధాన్ని కలిగి ఉన్నవి. ఒకే విధముగా క్రమబద్ధమును కలిగి ఉన్నవి. ఒకే విధముగా క్రమబద్ధమును కలిగి ఉన్నవి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న మన పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాల సారాంశమైన రాయొచ్చు. 66 పుస్తకాల సారాంశము లేక భావము లేక తెలియజేసే విధానము, ఇవన్నీ కూడా ఏ పదమైనా రాయొచ్చు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు గలలోని సారాంశము లేక భావము లేక విధానము ఒకే విధానాన్ని తెలియపరుస్తూ క్రమబద్ధముగా ఉన్నవి. మనకు మొదటి పాఠంలోని 8 ప్రశ్నలు. ఇప్పుడు వ్యాస రూపకమైన ప్రశ్న. ఇవన్నీ కలిపి ఒక చోట రాయగలిగితే ఇది వ్యాస రూపకమైన ప్రశ్న అవుతుంది. అదే 9వ ప్రశ్న, వేదాంత శాస్త్రం అనగా ఏమిటి? వ్యాస రూపములో వివరించుము. వేదాంత శాస్త్రం అనగా ఏమిటి? వ్యాస రూపములో వివరించుము. ఇవన్నీ 1 + 2 + 3 3 + 4 4 + 5 మొత్తం కలిపి ఒక చోట రాయండి. ఆన్సర్ అదే. 9వ ప్రశ్న, వేదాంత శాస్త్రం అనగా ఏమిటి? వ్యాస రూపంలో వివరించుము. వేదాంత శాస్త్రం అనగా ఏమిటి? వ్యాస రూపంలో వివరించుము. దీనికి ఆన్సర్ అన్ని కలిసి ఒక చోట రాయండి. ఇప్పుడు 8 క్వశ్చన్లకు ఆన్సర్లు రాసాం కదా, ఆ 8 ఆన్సర్లు అన్ని కూడా ఒక చోట రాయటమే. మన 2వ పాఠం క్రైస్తవ వేదాంత శాస్త్రం. క్రైస్తవ వేదాంత శాస్త్రం 2వ పాఠం, లెసన్ నెంబర్ 2. లెసన్ నెంబర్ 2, క్రైస్తవ వేదాంత శాస్త్రం.
క్రైస్తవ వేదాంత శాస్త్రం లెసన్ నెంబర్ 2. మనం బోర్డు నడితే ఇక్కడ రాస్తా ఉండేవండి, అవసరం లేదు కాబట్టి క్రైస్తవ వేదాంత శాస్త్రం రాశారమ్మా? రాశారా? మొదటి ప్రశ్న, క్రైస్తవ వేదాంత శాస్త్రమును 3 రకాలుగా నిర్వచింపు. క్రైస్తవ వేదాంత శాస్త్రమును 3 రకాలుగా నిర్వచింపు. క్రైస్తవ వేదాంత శాస్త్రమును 3 రకాలుగా నిర్వచింపు. క్రైస్తవ వేదాంత శాస్త్రమును మెల్లిగా నిదానం చూద్దామండి. క్రైస్తవ వేదాంత శాస్త్రమును 3 రకాలుగా నిర్వచింపు. యశ్వంత్ రాసవా? క్రైస్తవ వేదాంత శాస్త్రమును 3 రకాలుగా నిర్వచించును. మొదటి నిర్వచనం హెడ్లైన్ పెట్టుకోండి. ఆన్సర్. మొదటి నిర్వచనం పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో దేవుని గురించి ఏమి చెబుతున్నాడు, ఏమి చెబుతున్నది, మనం ఏమి నమ్ముతున్నాం? పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో దేవుని గురించి ఏమి చెబుతున్నది, మనం ఏమి నమ్ముతున్నాం? పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో దేవుని గురించి ఏమి చెబుతూ ఉన్నాడు, ఏమి నమ్ముతున్నాం? పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో వేదాంత శాస్త్రం ఏమి చెబుతున్నది, మనం ఏమి నమ్ముతున్నాం? చూడు పిల్లారా, దీనికి పరిశుద్ధ గ్రంథమైన బైబిలులో దేవుని గురించి ఏమి చెబుతున్నది? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో దేవుని వాగ్దానము నిత్య జీవాన్ని తెలియపరుస్తుంది. దేవుని గురించిన వాగ్దానం ఏమని చదవండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం అండి. నిత్య జీవం అనుగ్రహించినది ఆయనే తానే మనకు చేసిన వాగ్దానం. అది పరిశుద్ధ గ్రంథమైన బైబిలు. అయా, మీరు మరణించిన తర్వాత మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని చెబుతూ ఉంటే, మనలో చూడు ప్రియమైన దేవుని పిల్లల బైబిల్ తరగతులు కనుక ఓపెన్ గా చేసేస్తున్నారు. అయితే చూడు, మనం క్రిస్మస్ రోజు వాగ్దానాలు తీసుకోవడం, మొదటి సంవత్సరం రోజు వాగ్దానాలు తీసుకోవడం అని మనం ఎవరికైతే సువార్త ప్రకటిస్తాం వారికి ప్రకటించకూడదు. అప్పుడు దేవుని తీర్పు మన మీదకి వచ్చేసింది. ఎలాగంటే సువార్త బోధకులకు కఠినమైన తీర్పు ఎందుకయ్యా అంటే, వినేవారిని కానీ తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ మీరందరూ కూడా సువార్త ప్రకటించడానికి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. ఎవరైతే బైబిల్లో ఏమి చెబుతుంది అది కాకుండా వేరేది నమ్మాలి అని చెబితే అది విశ్వసించిన వారికి అయితే శిక్ష ఉండదు. చెప్పిన బోధకుడికి కఠినమైన తీర్పు. ప్రియమైన దేవుని పిల్లలారా, అక్కడ జాగ్రత్తగా ఉండి మనం వాక్యాన్ని బోధించాలి. వాక్యం బోధించడం ముఖ్యం కాదు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని గురించి ఏమి చెబుతున్నాడు, మనం ఏమి నమ్ముతున్నాం? మనం నమ్మాలి. ముందు విశ్వాసిని నమ్మించడానికి మనం కానీ తప్పుడు దోవ పట్టే విధముగా ఒక వాక్యానికి విరుద్ధముగా కానీ వాక్యాన్ని బోధిస్తే భయపడిపోవాలంటే, ఆ భయం మనలో ఉంటే సరైన వాక్యాన్ని బోధిస్తాం పిల్లలు. మొదటి నిర్వచనం యొక్క అర్థం ఏమిటి అంటే, దేవుని గ్రంథములో నిత్య జీవాన్ని ఇస్తానని దేవుడు చెబుతున్నాడు. మనం అదే నిజమైన ఆశీర్వాదం అని చెప్పాలి. అదే నిజమైన ఆశీర్వాదం అని బోధించాలి. చూడు, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు ఉద్యోగం వచ్చింది, నీకు పెళ్లి అయ్యింది, నీకు చూడు అయా భూములు సంపాదించుకుంటావు. ఇది కాదు సువార్త, ఇది కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజముగా దేనిని నమ్మాలి అంటే,
మనం దేవునిలో స్థిరముగా అంతవరకు ఉండే విధముగా ఎలాంటి సువార్త ప్రకటించాలి అంటే, దేవుడు మరణించిన తర్వాత నాకు నిత్య జీవాన్ని ఇస్తాడన్న సువార్తను ప్రకటించాలి కదా. అది నిజమైన సువార్త. అది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమి రాయబడి ఉన్నది, దేవుని గురించి ఏమి నమ్ముతున్నావు. రెండవ నిర్వచనం హెడ్లైన్ పెట్టుకుని పిల్లరా. రెండవ నిర్వచనం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు తాను ఎలాగ వెల్లడిపరుచుకున్నాడు, మనం ఎలాగ వెల్లడి చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు తాను ఎలాగ వెల్లడిపరుచుకున్నాడు, మనం ఎలాగ వెల్లడి చేస్తున్నాం. దేవుడైతే ఏమి చెబుతున్నాడు, నేనే మార్గమును నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెబుతూ ఉంటే, దానిని మనము వేరే విధంగా లోకానుసారంగా పోల్చకూడదు. ఉన్న వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించాలి, లేని వాక్యాన్ని లేనట్టుగా ప్రకటించాలి. ఈరోజు మన ఆత్మీయ తండ్రి గారు చెప్పారు, ఒకటి తీసివేసిన ఒకటి కలిపిన జీవ గ్రంథముల తెగుళ్ళన్నీ మనకు వస్తవి. అంటే దేవుడు తను ఎలా వెల్లడిపరుచుకున్నాడు, రక్షకుడులా. అయా చూడు, అందుకే మత్తయి రాసిన సువార్త 1:27 ఇక్కడ మనం లిఖితము చేసుకోగలిగినట్లయితే, మత్తయి రాసిన సువార్త 1:27 మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే పిల్లరా, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను ఆయన పాపముల నుండి ఆయనే రక్షించును. పాపముల నుంచి రక్షిస్తాడనే దానికి సాదృశ్యంగా పాపాన్ని తీసేసి ఒక్క రక్షకుడు వరకే తీసుకొని నీ వ్యాధి నుంచి రక్షిస్తాడు, నీ యొక్క చూడు ప్రయాణాల్లో రక్షిస్తాడు, నీ యొక్క చూడు అప్పుల బాధలో నుంచి రక్షిస్తాడు. అంటే వాక్యం మొత్తం ఏమైపోతుంది, మిగతాది తీసివేస్తున్నారు. మిగతాది తీసివేసి ఆ ఒక్కటే తెలియపరుస్తారు పిల్లరా. చూడు, ఆమె ఒక కుమార్తెను ఆయన రక్షకుడు, దేని నుంచి రక్షకుడు తర్వాతనే. అందుకే వాక్యం మన అందరం కూడా ప్రియమైన దేవుని పిల్లలారా పూర్తిగా బోధించే వారిగా ఉండాలి. బోధిస్తే ఎలా బోధించాలి, ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి, లేకపోతే బోధించుకోకుండా ఉండాలి. అది సారాంశం. మూడవ నిర్వచనం రాయలేదు, రెండవ నిర్వచనం మొదటి నిర్వచనం రాయలేదు పూర్తిగా. దానికి ఆన్సర్ రాశారా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని గురించి ఏమి రాయబడి ఉన్నది, మనం ఏమి నమ్ముతున్నాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమి రాయబడి ఉన్నది, మనం ఏమి నమ్ముతున్నాం. రెండవ నిర్వచనం, దేవుడు తను ఎలాగ వెల్లడిపరుచుకున్నాడు, మనం ఎలాగ వెల్లడి చేస్తున్నాం. తెలియచేసేదే క్రైస్తవ వేదాంత శాస్త్రం. మొదటి నిర్వచనం మరలా చెబుతున్నానండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడి గురించి ఏమి రాయబడి ఉన్నది, మనం ఏమి నమ్ముతున్నాం అని తెలియజేసేదే క్రైస్తవ వేదాంత శాస్త్రం. రెండవ నిర్వచనం, దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో తాను ఎలా వెల్లడిపరుచుకున్నాడు, మనం ఏ విధంగా వెల్లడి చేస్తున్నాం అని తెలియపరిచేదే క్రైస్తవ వేదాంత శాస్త్రం. యశ్వంత్ రాయవా? మూడవ నిర్వచనం, సత్యానికి అసత్యానికి మధ్య గల పోరాటాన్ని తెలియజేసేదే క్రైస్తవ వేదాంత శాస్త్రం. సత్యము అసత్యం, సత్యం ఏమని చెబుతుంది, నిత్య జీవం అని చెబుతుంది. అసత్యం ఏమని చెబుతుంది, ప్రియమైన దేవుని పిల్లలారా ఈ శరీర సంబంధమైనవని తెలియపరుస్తుంది. సత్యానికి అసత్యానికి మధ్య గల పోరాటాన్ని తెలియజేసేదే క్రైస్తవ వేదాంత శాస్త్రం. సత్యం నిత్య జీవం, అసత్యం శరీర సంబంధమైనవి. మూడవ నిర్వచనం, మొదట సత్యానికి అసత్యానికి మధ్య గల పోరాటాన్ని తెలియజేసేదే క్రైస్తవ వేదాంత శాస్త్రం.
సత్యానికి అసత్యానికి మధ్య గల పోరాటాన్ని తెలియజేసేదే క్రైస్తవ వేదాంత శాస్త్రం. మొదటి నిర్వచనం ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని గురించి ఏమి రాయబడి ఉన్నది, మనం ఏమి నమ్మాము అని తెలియజేసేదే క్రైస్తవ వేదాంత శాస్త్రం. రెండవ నిర్వచనం ఏమిటి అంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు తాను ఎలాగ వెల్లడిపరుచుకున్నాడు, మనం ఏ విధంగా వెల్లడి చేస్తున్నాం అంటే ఏ విధంగా ప్రచురిస్తున్నాం అని తెలియపరిచేదే క్రైస్తవ వేదాంత శాస్త్రం. మూడవది ఏమిటి అంటే, సత్యానికి అసత్యానికి మధ్య గల పోరాటాన్ని తెలియజేసేదే క్రైస్తవ వేదాంత శాస్త్రం. అనగా చూడు పిల్లరా, ఇది సత్యం ఇది అసత్యం అని ఏది తెలియపరుస్తుంది? దేవుని వాక్యం. ఆ వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నది. అదే దేవుని జ్ఞానం, దేవుని విద్య, దేవుని బోధ. అవి మనకు తెలియపరుస్తాయి. వాటి దగ్గరకు వెళ్ళినప్పుడు అర్థంలో మన ముఖాన్ని చూసుకుంటాము. మనం సత్యం అసత్యం అని బైబిల్లో చూసుకుంటాం. మన దేవుని పిల్లరా, రెండవ ప్రశ్న అండి, వేదాంత శాస్త్రం మనకు ఏ రీతిగా సహాయపడుతుంది? వేదాంత శాస్త్రం మనకు ఏ రీతిగా సహాయపడుతున్నది? వేదాంత శాస్త్రం మనకు ఏ రీతిగా సహాయపడుతూ ఉన్నది? వేదాంత శాస్త్రం మనకు ఏ రీతిగా సహాయపడుతూ ఉన్నది? వేదాంత శాస్త్రం మనకు ఐక్యపరిచే విధముగా సహాయపడుతూ ఉన్నది. ఆన్సర్, జవాబు, వేదాంత శాస్త్రము మనను ఐక్యపరిచే విధముగా సహాయపడుతూ ఉన్నది. వేదాంత శాస్త్రము మనలను ఐక్యపరిచే విధముగా సహాయపడుతూ ఉన్నది. ఐక్యం, ఒకటి అయ్యే విధముగా వేదాంత శాస్త్రము మనలను ఐక్యపరిచే విధానముగా సహాయపడుతూ ఉన్నది. వేదాంత శాస్త్రము మనలను ఐక్యపరిచే విధముగా సహాయపడుతుంది. ఏ విధముగా ఐక్యపరచడం అంటే, ఉదాహరణకు చూడు పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక పోసినట్టు పౌలు గారు 10వ అధ్యాయము 9వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇక్కడ చూడు పిల్లరా, మనకు ఈ వాక్యం తెలుసు. ఏ వాక్యం తెలుసు? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. తర్వాత చూడు, మనకు మరలా ఒక రిఫరెన్స్ ఒక్కొక్కరు తీసుకుని వస్తారు పిల్లలు. నువ్వు దీన్నే నమ్ముతూ ఉన్నావు, దీన్నే ప్రకటిస్తూ ఉన్నావు, దీన్నే తెలియపరుస్తున్నావు. మరలా ఒక్కొక్కరు వచ్చి ఇంకొక రిఫరెన్స్, అయితే మార్క్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం అండి. మార్క్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను. ఇక్కడ చూడు, విభేదాలు వచ్చేస్తున్నవి, తేడాలు వచ్చేస్తున్నవి. ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షింపబడతావు, విశ్వసిస్తే రక్షింపబడతావు అని వాక్యం చూపిస్తారు. ఇంకొకరు బాప్తిస్మం తీసుకోవాలన్న ఆలోచన కలిగిన వారు ఏం చెబుతారు? అయా, బాప్తిస్మం తీసుకుంటే నువ్వు రక్షింపబడతావని నేను ఈ వాక్యం చూపిస్తున్నాను. ఇంకొకరు వాక్యం చూపిస్తున్నారు లేదా? మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 11వ వచనం అండి. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. అంతవరకు సహించిన వాడే రక్షింపబడను. ఈ 3 వాక్యాలు ముగ్గురు తీసుకుని వచ్చారు పిల్లలు. ఒక వ్యక్తి ఏమంటూ ఉన్నాడయ్యా అంటే, విశ్వసిస్తే తాను రక్షింపబడతాడు అంటున్నాడు. ఇంకొక వ్యక్తి ఏమంటూ ఉన్నాడు? బాప్తిస్మం తీసుకుంటే రక్షింపబడతాడని చెబుతున్నాడు. ఇంకొక వ్యక్తి చెబుతున్నాడు, అంతవరకు సహిస్తే రక్షింపబడతాడు అని చెబుతున్నాడు. ఈ ముగ్గురులో ఏ ఒక్కరిది వాస్తవం వేదాంత శాస్త్రం ఐక్యపరుస్తుంది. ఏ విధంగా ఐక్యపరుస్తున్నది అంటే, యెషయా గారు రాసిన గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం. ఈ వాక్యం చూడన్నిటిని ఒక్కసారి ఐక్యపరిచేస్తుంది. మొదట నువ్వు విశ్వసించాలి, తర్వాత నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి.
బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రాణము పోయేంత వరకు, అదే అంతం వరకు అంటే ప్రాణము పోయేంత వరకు నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి. ఒక్క నిమిషం ముందు కూడా దేవునికి వాక్యానుసారంగా నడుచుకోకుండా పాపం చేస్తే నిత్య జీవం లేదు పిల్లలు. ఒక్క నిమిషం కాదు, ఒక్క సెకండే. చదవండి యెషయా గారు రాసిన గ్రంథం 28:13. ఇది చూడు, వాక్యాలు మొత్తాన్ని ఐక్యపరిచేస్తుంది. వారి ముగ్గురికి ఒకే సమాధానం చెప్పి ముగ్గురిని ఐక్యపరుస్తున్నది. అందుకే వేదాంత శాస్త్రం దేనికి ఉపయోగపడుతుంది అంటే ఐక్యపరచడానికి ఉపయోగపడుతుంది. చదవండి ప్రతివారి పెదవుల చేతను 28:13 అండి. యెషయా గారు రాసిన గ్రంథం 28:13. చదవండి. రెండో భాగం చదవండి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, స్తోత్రం వెంబడి స్తోత్రం వెంబడి స్తోత్రము, స్తోత్రం వెంబడి స్తోత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. యెహోవా అనగా దేవుని వాక్యం, అదే వేదాంత శాస్త్రం. చూడు, ఇక్కడ మనం చక్కగా తెలియపరుస్తున్న మాట చూడు పిల్లారా. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. ఆజ్ఞ మొదటి ఆజ్ఞ ఏమిటి? విశ్వసించాలి. దాని వెంబడి మరలా ఇంకొక ఆజ్ఞ ఏమిస్తున్నాడు దేవుడు? నువ్వు బాప్తిసం పొందాలి విశ్వసిస్తే. తర్వాత ఇంకొక ఆజ్ఞ ఏమిస్తూ ఉన్నాడు? అంతవరకు సహించాలి. ఇది ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, స్తోత్రం వెంబడి స్తోత్రం. అనగా మొదట విశ్వసించిన వారికి దేవుడు ఏమని తెలియపరిచాడు పిల్లరా? అయ్యా నువ్వు విశ్వసించు అని మనం వాక్యం ప్రకటించేటప్పుడు మొదట నువ్వు విశ్వసించాలి అని వాక్యం చెప్పాలి. తర్వాత ఇంకొక ఆజ్ఞ ఇచ్చారు. ఒక ఆజ్ఞ అయిపోయింది కదా అని అందరితో ఊరుకోకూడదు. చూడు, తల్లి బిడ్డకు చూడు పిల్లరా, మొదటి పాల దశలో ఉన్నప్పుడు పాలు ఇస్తున్నది. పాలు తాగిన తర్వాత ఆహారం దశలోకి వచ్చిన తర్వాత మరల ఏమి చెబుతున్నది? అయ్యా పాలు తాగని చెబుతుందా, ఆహారం తినమని చెబుతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆహారం తినమని చెప్పింది. అదే విధంగా దేవుడు కూడా చూడు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ. మొదట ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? కొత్తగా దేవునిలో రాని వారికి, దేవుడు అంటే తెలియని వారికి విశ్వసించమని చెప్పాలి. నువ్వు అప్పుడు రక్షింపబడతావు. విశ్వసించిన తర్వాత మరలా దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఏ ఆజ్ఞిస్తున్నాడు? నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు. తర్వాత మరలా దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? అంతవరకు సహించేయాలి. ఇది ఐక్యపరిచేదిగా వేదాంత శాస్త్రం నాకు ఉపయోగపడుతుంది. వేదాంత శాస్త్రం చూడు, ఈ మూడింటిని చూడు ఎలాగ ఐక్యపరిచేసిందో. ఒక రిఫరెన్స్, మనందరం కూడా వేదాంత శాస్త్రంలో దేవుని గురించిన వాక్యం, యెహోవాని గురించిన వాక్యం, దేవుని గురించిన బోధ, దేవుని గురించిన విద్య. కాబట్టి వేదాంత శాస్త్రం మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే ఐక్యపరిచేదిగా ఉపయోగపడుతుంది. ఈ 4 రిఫరెన్స్లు అక్కడ మనం లిఖితం చేసుకోవాలి, రాసుకోవాలి. తర్వాత 3వ ప్రశ్న. పేలవమైన వేదాంత శాస్త్రం అనగా ఏమిటి? పేలవమైన పేలవమైన వేదాంత శాస్త్రం అనగా ఏమిటి? పేలవమైన వేదాంత శాస్త్రము 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 అనగా ఏమిటి? దేవుణ్ణి తక్కువగా చేసి మాట్లాడడమే పేలవమైన వేదాంత శాస్త్రం. ప్రియమైన దేవుని పిల్లగారు, దేవుడిని తక్కువగా చేసి మాట్లాడడమే పేలవమైన వేదాంత శాస్త్రం. మిడిమిడి జ్ఞానముతో దేవుడిని తక్కువగా చేసి మాట్లాడడమే పేలవమైన వేదాంత శాస్త్రం. లేకపోతే దేవుడిని తక్కువగా చేసి మాట్లాడడమే పేలవమైన వేదాంత శాస్త్రం. పేలవమైన వేదాంత శాస్త్రం అనగా ఏమిటి ప్రశ్న? దానికి జవాబు ఏమిటయ్యా అంటే దేవుణ్ణి తక్కువగా చేసి మాట్లాడటమే పేలవమైన వేదాంత శాస్త్రం. దానికి మనం రిఫరెన్స్ రాసుకోగలిగినట్లయితే కీర్తన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం అండి. కీర్తన గ్రంథము
14వ అధ్యాయము 1వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే చదవగలిగిన వారు చదవండి. దేవుడు లేడని దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందరు. వారు చెడిపోయిన వారు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చూడు పిల్లరా, బుద్ధిహీనులు ఏమని అనుకుంటూ ఉంటారా అంటే దేవుడు లేడు అనుకుంటారు. అదే దేవుడిని తక్కువగా చేసి మాట్లాడతారు. ఇశ్రాయేలు ప్రజల గురించి కానీ మనం తెలుసుకోగలిగినట్లయితే కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 1వ వచనం చదువుకోగలిగినట్లయితే కీర్తన గ్రంథము 73వ అధ్యాయం 1వ వచనం మనందరం కూడా ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను. నా అడుగులు జార సిద్ధమాయెను. నా అడుగులు జార సిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు భక్తిహీనుల క్షేమం నా కంట పడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. నేను మత్సర పడిన. చూడు పిల్లరా, ఇశ్రాయేలు ఎదుట దేవుడు ఎలాగున్నాడు? దయా హృదయుడై, దయ కలిగిన వాడై, సహాయం చేయబడై ఉంటే వారు చూడు మాట్లాడుకుంటున్న మాటలు ఎలాగో ఉంటున్నాయి అంటే అదే 78వ కీర్తన 1వ వచనం చదువుకోగలిగినట్లయితే 78వ కీర్తన 17వ వచనం మనందరం కూడా చదువుకోగలిగినట్లయితే అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపము చేయుచు అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకను పాపం చేయుతూనే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగబడిరి. అడవిలో మహోన్నతుని మీద తిరగబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారము వారు తమ ఆస్తి కొలది ఆహారం నడుగుచు అడుగుచు తమ హృదయములలో దేవుని శోధిస్తున్నారు. అదే తప్పుగా చేసి మాట్లాడుతుంటారు. పేలవమైన వేదాంత శాస్త్రం అనగా ఏమిటి అంటే దేవుని తప్పుగా చేసి మాట్లాడు. ఇశ్రాయేలు ప్రజలు చూడు 10 తెగుళ్ళ నుంచి దేవుడు కాపాడాడు. 10 తెగుళ్ళ నుంచి దేవుడు కాపాడాడు. కాపాడి ఎర్ర సముద్రం దాటి వేసాడు కదా. 10 తెగుళ్ళు దగ్గరకు వచ్చాం కనుక 10 తెగుళ్ళు ఒకసారి రాసుకోండి. ఎటు నోట్స్ రాస్తున్నారు కాబట్టి 10 తెగుళ్ళు. నిర్గమాకాండం 7వ అధ్యాయము 20వ వచనం అండి. నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనము నీరు రక్తంగా మారడం. 10 తెగుళ్ళు ఒకసారి రిఫరెన్స్ తో రాసుకోండి. ఎటు తెగుళ్ళు కాడికి వచ్చాం కాబట్టి నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనము నిర్గమాకాండము 7వ అధ్యాయము 20వ వచనము నీరు రక్తంగా మారడం. తర్వాత 2వ తెగులు కప్పలు. రిఫరెన్స్ నిర్గమాకాండము 8వ అధ్యాయము 6వ వచనం అండి. నిర్గమాకాండము 8వ అధ్యాయము 6వ వచనం కప్పల్ని కలుగు చేశాడు. 3వ తెగులు పేలు. 3వ తెగులు పేలు. రెండోదమ్మా నిర్గమాకాండము 8వ అధ్యాయము 6వ వచనం కప్పలను పంపించాడు దేవుడు. తెగులు 2వ తెగులు కప్పలు. 3వ తెగులు పేలు. ఐగుప్తు దేశం మీద పేలును కలుగు పంపించాడు. రెఫరెన్స్ నిర్గమాకాండము 8వ అధ్యాయం 16వ వచనం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 16వ వచనం పేలు. పేలు. 4వ తెగులు ఈగల గుంపును పంపాడు. రెఫరెన్స్ నిర్గమాకాండము 8వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 21వ వచనం. 5వ తెగులు పశువుల మీదకి తెగులు. రెఫరెన్స్ నిర్గమాకాండము 9వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 3వ వచనం పశువుల మీదకి తెగులు. 6వ తెగులు చర్మము మీద దద్దురులు. చర్మము మీద దద్దురులు. రిఫరెన్స్ నిర్గమాకాండము 9వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం. 7వ తెగులు వడగండ్లు. 7వ తెగులు వడగండ్లు. రిఫరెన్స్ నిర్గమాకాండము 9వ అధ్యాయము 21వ వచనం.
నిర్గమాకాండము 9వ అధ్యాయము 21వ వచనం. 8వ తెగులు మిడతలను పంపించాడు. 8వ తెగులు మిడతలను పంపించాడు. రిఫరెన్స్ నిర్గమాకాండము 10వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 4వ వచనం. 9వ తెగులు 3 దినములు చీకటి కమ్మెను. 3 దినములు చీకటి కమ్మెను. రిఫరెన్స్ నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 21వ వచనం. ఈ 9 తెగుళ్ళ వలన ప్రియులారా ఇశ్రాయేలు హాని లేదు, అపకారం లేదు, ఇబ్బంది లేదు. 10వ తెగులు వలన ఇశ్రాయేల్ అందరికీ ఇబ్బంది ఉన్నది. ఆ ఇశ్రాయేలుకి ఇబ్బంది ఉన్నది, ఐగుప్తీయులకు ఇబ్బంది ఉన్నది. అయితే ఎవరి ద్వారబంధముల మీద గొర్రె పిల్ల రక్తము పూయబడి ఉండేదో ఆ ఉగ్రత, దేవుని ఉగ్రత తొలగి పక్కకి వెళ్ళిపోయింది. పిల్లలు మరణ దూత దాటి వెళ్ళిపోయింది. ఆ రిఫరెన్స్ నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ వచనం అండి. నిర్గమాకాండము 12వ అధ్యాయం 12వ వచనం. ఐగుప్త దేవతలందరికీ దేవుడు తీర్పు తీర్చే తెగులే 10వ తెగులు. ఇవి ఈ తెగులు మీరందరూ కూడా కంఠస్థం చేయాలి. ఈ తెగులు మీరందరూ కూడా కంఠస్థం చేయాలి. మొదటి తెగులు నీరు రక్తంగా మారదు. రెండవది చెప్పండి కప్పలను పంపించాడు. మూడవది పేరును పంపించాడు. నాలుగవది ఏగల ముగ్గురు పంపించాడు. ఐదవది పశువుల మీదకి తెగులు పంపించాడు. ఆరవది చర్మం మీద దద్దులు. ఏడవ తెగులు వడగండ్లు పంపించాడు. ఎనిమిదవది మిడతలను పంపించాడు. 9వది 3 దినముల చీకటి కమ్మింది. 10వది ఐగుప్తు దేవతలందరికీ దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఐగుప్తు సంతతిని అంతటిని అపహరిస్తున్నాడు. అయితే ఈ తెగుల నుంచి దేవుడు తీసుకుని వచ్చి ఇప్పుడు మన పేలవమైన వేదాంత శాస్త్రంలో ఉన్నాం. పేలవమైన వేదాంత శాస్త్రం అంటే ఏంటి? దేవుడిని తక్కువ చేసి మాట్లాడడమే పేలవమైన వేదాంత శాస్త్రం. అయితే ఆ వేదాంత శాస్త్రం ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఇన్ని తెగుల నుంచి దేవుడు కాపాడి ఎర్ర సముద్రం దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు కూడా ఫరో రాజు అతని సైన్యం అంతా వస్తూ ఉన్న అయా మోషే, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని ఎక్కడికి తీసుకుని వచ్చావా అని నిర్గమాకాండం 14వ అధ్యాయం 6వ వచనంలో అంటారు పిల్లలు. అయితే ఈ విధముగా సనుక్కుంటూ ఉండడమే పేలవమైన వేదాంత శాస్త్రం. మనం అలాగే ఉండకూడదు. మనం దేవుడిని ఎప్పుడు గొప్పవాడిగా, మహోన్నతుడిగా మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుడు మనకి ఏదైనా సరే మనం చేసిన ప్రార్థనకు కానీ జవాబు ఇవ్వకపోయినా తర్వాత ఇంతకంటే గొప్పది ఇవ్వడానికి ఇది ఇవ్వలేదన్న ఆలోచన మనలో ఉండాలి. కానీ దేవుడిని తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెడితే దానికి అనంతం ఎదుర్కొంటారు. దేవుడు ఈ శరీర సంబంధమైనవి నాకు ఇవ్వకపోయినా నాకు నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడన్న ఆశని కలిగి ఉండాలి. ఆశతో మనందరం కూడా ముందుకెళ్ళాలి. చూడు, లోకానుసారంగా ఎన్నో సంపాదించవచ్చు, నిత్య జీవం సంపాదించాలి అంటే ఒక అర్హత కలగాలి దేవుని దగ్గర. అయితే ఆ ప్రశ్నకి అయిపోయింది పిల్లరా. తర్వాత ప్రశ్న ఏంటి అంటే 4వ ప్రశ్న, మనము మన జీవితాలను దేనితో నింపుకోవాలి? మనము మన జీవితాలను దేనితో నింపుకోవాలి? మనము మన జీవితాలను దేనితో నింపుకోవాలి? రాశారండి. మనము మన జీవితాలను దేనితో నింపుకోవాలి? మనము మన జీవితాలను పేలవమైన వేదాంత శాస్త్రముతో నింపుకోకుండా సరి అయిన వేదాంత శాస్త్రముతో నింపుకోవాలి. మనము మన జీవితాలను పేలవమైన వేదాంత శాస్త్రముతో నింపుకోకుండా సరి అయిన వేదాంత శాస్త్రముతో నింపుకోవాలి. అనగా దేవుని వాక్యముతో నింపుకోవాలి. మనము మన జీవితాలను పేలవమైన వేదాంత శాస్త్రముతో నింపుకోకుండా సరి అయిన వేదాంత శాస్త్రముతో నింపుకోవాలి. అనగా దేవుని వాక్యముతో నింపుకోవాలి. దేవుని వాక్యముతో మన జీవితాలను నింపుకోవాలి. కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ వచనం మనం కూడా చదువుకోగలిగినట్లయితే,
కీర్తన గ్రంథము 19వ కీర్తన 11వ వచనం మనం చదువుకోగలిగినట్లయితే, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎందుకని మన జీవితాలను వాక్యంతో నింపుకోవాలంటే, మనం పాపం చేయకుండా వాక్యం మనకు సహాయపడుతున్నది. ఆ వాక్యము ఏదైనా పాపం చేయాలి అని మనసులో ఆలోచన కలిగినప్పుడు ఇది తప్పు అని గర్తిస్తూ ఉన్నది కనుక మన హృదయంలో మన జీవితాలలో వాక్యంతో నింపుకోవాలి. చదవండి, ఎవరైనా చదవగలిగినాడు. 119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అది ప్రియమైన దేవుని పిల్లలారా, 5వ ప్రశ్న. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్వచించి వ్యాస రూపములో వివరించుము. ఇవన్నీ కలిపితే ఆన్సర్. ప్రశ్న రాయండి. ఏది మన జీవితాలను దేనితో నింపుకోవాలి? ఆన్సరా? మన జీవితాలను పేలవమైన వేదాంత శాస్త్రముతో నింపుకోకుండా సరి అయిన వేదాంత శాస్త్రముతో నింపుకోవాలి. సరి అయిన వేదాంత శాస్త్రముతో నింపుకోవాలి అనగా వాక్యముతో నింపుకోవాలి. దేవుని వాక్యముతో నింపుకోవాలి. దేవుని వాక్యముతో నింపుకోవాలి. 5వ ప్రశ్న రాశారండి. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్వచించి వ్యాస రూపములో వివరించుము. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్వచించి వ్యాస రూపములో వివరించుము. క్రైస్తవ వేదాంత శాస్త్రమును నిర్వచించి వ్యాస రూపములో వివరించుము. ఈ 4 ప్రశ్నల సమాధానాలే ఆన్సర్. 3వ పాఠం, వేదాంత శాస్త్రవేత్తల వివరణ. వేదాంత శాస్త్రవేత్తల వివరణ. మనకుంది 10 నిమిషాలు. ఈసారి ఆదివారం నుంచి పిల్లరా అందరూ 7 గంటలకు రాగలిగితే మనం అనుకున్న పాఠాలు చక్కగా 9 గంటలకు అలా ముగించుకుందాం టైం ప్రకారంగా. ఈరోజు టైమే, కాకపోతే ఒక పాఠం ఆగిపోతుంది పిల్లరా. ఈసారి ఆదివారం మనం కొనసాగిస్తాం. వేదాంత శాస్త్రవేత్తల వివరణ 3వ లెసన్ నెంబర్ 3. లెసన్ నెంబర్ 3 అని పెట్టి వేదాంత శాస్త్రవేత్తల వివరణ లెసన్ నెంబర్ 3. చూడు పిల్లరా, వేదాంత శాస్త్రవేత్తల వివరణలో మొదటి ప్రశ్న, సమాజంలో మనకు ఎన్ని రకాల వేదాంతవేత్తలు కనబడుతురు? సమాజంలో మనకు ఎన్ని రకాల వేదాంతవేత్తలు కనబడరు? ప్రశ్న. 1వ ప్రశ్న, సమాజంలో మనకు ఎన్ని రకాల వేదాంతవేత్తలు కనబడును? సమాజంలో మనకు ఎన్ని రకాల వేదాంతవేత్తలు కనబడును? ఆన్సర్. సమాజంలో మనకు 3 రకాల వేదాంతవేత్తలు కనబడును. సమాజంలో మనకు 3 రకాల వేదాంతవేత్తలు కనబడును. 1, ఔత్సాహిక వేదాంతవేత్తలు. సమాజంలో మనకు 3 రకాల వేదాంతవేత్తలు కనబడును. 1, ఔత్సాహిక వేదాంతవేత్తలు. 1, ఔత్సాహిక వేదాంతవేత్తలు. ఔత్సాహిక వేదాంతవేత్తలు బ్రాకెట్లో ఇష్టపడి బైబిల్ చదివేవారు. ఇష్టపడి బైబిల్ చదివేవారు అనగా వివరణ ఏమిటంటే, ఇష్టపడి బైబిల్ చదువుతారు, ఉన్నది తన జీవితాల్లో పాటించి చెప్పేవారిని ఔత్సాహిక వేదాంత శాస్త్రవేత్తలు అంటారు పిల్లలు. 2వ వారు వృత్తిపరమైన వేదాంత శాస్త్రవేత్తలు. 2, వృత్తిపరమైన వేదాంత శాస్త్రవేత్తలు అనగా చెబుతారు, ఎలాగా ఉద్యోగం అన్నట్లుగా చెబుతారు పిల్లరా. అనగా తన జీవితాలలో పాటించవలసిన అవసరం మాకు లేదు, మేము ఇది ఒక ఉద్యోగంగా చేస్తున్నాము. కొన్ని చర్చిలలో పిల్లరా జీతం ఇస్తారు పాస్టర్ గారికి. కొన్ని చర్చిలలో పాస్టర్ గారికి జీతాలు ఇస్తే అతడు ఆ ఉద్యోగం అన్నట్టుగా తను బైబిల్ చదువుతాడు, చదివి ఉన్నది ఉన్నట్టుగానే చెబుతాడు. కాకపోతే నేను ఆచరించాల్సిన అవసరం లేదు. ఇది యమ ప్రమాదకరమైన సంఘటన. వేదాంతవేత్తలు ప్రమాదకరమైన వారు వీరు. ఎందుకని? మనం పాటించకుండా చెబితే అది ఏమైపోతుంది ప్రియులారా?
వ్యర్థమైపోతున్నది. కాకపోతే మనం ఎలాగ ఉండకూడదు. ఎలాగ ఉండాలి? ఔత్సాహికమైన వేదాంతవేత్తల్లా ఉండాలి. మూడవవారు అజ్ఞానమైన వేదాంతవేత్తలు. మూడవవారు అజ్ఞానమైన వేదాంతవేత్తలు అనగా అలసత్వపు వేదాంతవేత్తలు. బ్రాకెట్లో అలసత్వపు వేదాంతవేత్తలు. వీరికంటే ఈ వృత్తిపరమైన వారు కొద్దిగా బెటర్ ఫ్రీలరా. ఎందుకని వీరు చదవనన్నా చదువుతారు. ఈ ఏంటంటే మూడవది అజ్ఞాన వేదాంతవేత్తలు. మూడు అజ్ఞాన వేదాంతవేత్తలు. అజ్ఞాన వేదాంతవేత్తలు బ్రాకెట్లో అలసత్వపు వేదాంతవేత్తలు. అలసత్వపు వేదాంతవేత్తలు అనగా వీరు వాక్యం చదవాలి అంటే అలసట, చదవరు, సోమరితనం ప్రియులరా. ఈ రెండో వారు చదవనన్నా చదువుతారు, పాటించరు. వీరు చదవరు, నేర్చుకోరు, వేరొకరికి చెప్పరు. వీరు నేర్చుకోకపోతే ఎవరికి చెప్పగలరు పిల్లరా? అందుకని వీరు అలసత్వపు వేదాంతవేత్తలు. మూడవ వారు అజ్ఞాన వేదాంతవేత్తలు, అలసత్వపు వేదాంతవేత్తలు. అంటే వీరు అలసట. వీరికి బైబిల్ చదవాలి అంటే అలసట, సోమరితనం పిల్లరా. మనం అలాగే ఉండకూడదు. మనం మన పరిశుద్ధ గ్రంథాన్ని రోజుకి సుమారుగా ప్రతి ఒక్కరికి ఒక 5 గంటలు అన్నా చదివే విధంగా ఉండాలి పిల్లరా. చదవకపోతే మనం ఏం నేర్చుకుంటాం? చదివితే మనకు చూడు, ఒక 10 రిఫరెన్స్లతో వాక్యం చెప్తే తేలికగా అనిపించాలి. నేను 50 రిఫరెన్స్లతో వాక్యం చెప్తే ధైర్యంగా ఫీల్ అయిపోవాలి. ఎందుకని? నీకు ఒకరోజు చదవంగా చూడు పిల్లరా, ఒక స్త్రీలు ఉన్నారు. వంట చేయంగా ఏమైపోతుంది? వంట అలవాటు అయిపోయి ఫస్ట్ స్త్రీ చూడు పిల్లరా, తను మొదటిగా కాపరానికి వెళ్ళిన దినాల్లో ఒక స్పూనో లేకపోతే ఒక చిట్టో పెట్టుకుంటుంది. ఎందుకని? కారం, ఉప్పు వేయడానికి. రాను ఆమె చూడు చేతితో తీసేసేస్తుంది. ఎందుకని? ఆమెకి అలవాటు అయిపోయింది. మనం కూడా బైబిల్ బాగా చదవగలిగితే నిన్ను ఇప్పుడు లేపి అమ్మ 10 దేవుడు చెప్పంటే అక్కడగా చెప్పేస్తావు. చూడు పసకా పసుపు ఎవరైనా చెప్పంటే చెప్పేస్తావు. ఒక చూడు సమర స్త్రీ గురించి చెప్పంటే అట్లా ప్రింట్ అయిపోవాలి బైబిల్. అలా బైబిల్ ప్రింట్ అయిపోయినప్పుడు మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు ఎక్కడైనా ధైర్యంగా మాట్లాడేద్దాం. మన హృదయంలో వాక్యం లేకపోతే ఏం చేస్తాం పిల్లరా? పిరికితనంతో చెమటలు పట్టేస్తాయి. భయం, ఆ భయంలో ఆందోళనలో ఏం పలకాలో తెలియదు, ఏమి చెప్పాలో తెలియని అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం పిల్లరా. కాబట్టి మన అందరం కూడా సుమారుగా ఈ రోజు నుంచి 5 గంటలైనా బైబిల్ చదవడానికి మన సమయాన్ని కేటాయించాలి. అయ్యా మేము ఉదయం చూడు పిల్లరా, ఉదయం చదవడానికి కుదరపిల్ల రేత్రికి చదువుకున్నాం. రేత్రి ఎంత సమయం ఉంటుంది? నిద్ర అంత పోవాల్సిన అవసరం లేదు పిల్లరా. నిద్రలను మనం తగ్గిద్దాం, బైబిల్ చదవడానికి మన సమయాన్ని కేటాయిద్దాం. అది మనకు కావాల్సింది. వేదాంత శాస్త్రం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయనో కనీసం ఒక ఉదాహరణతో వివరించము. వేదాంత శాస్త్రం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయనో కనీసం ఒక ఉదాహరణతో వివరించము. వేదాంత శాస్త్రం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయనో కనీసం ఒక ఉదాహరణతో వివరించము. ఈ ప్రశ్న తాపేద్దామండి. సమయం అంటే సమయం. వేదాంత శాస్త్రం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయనో కనీసం ఒక ఉదాహరణతో వివరించము. వేదాంత శాస్త్రం మన జీవితాలను ఎలా ప్రభావితం చేయనో కనీసం ఒక ఉదాహరణతో వివరించము. చూడు పిల్లరా, వేదాంత శాస్త్రం మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నది అంటే ఇక్కడ చూడు పిల్లరా, ఒక సెల్ ఫోన్ పడిపోయి ఉన్నది. ఒక సెల్ ఫోన్ పడిపోయి ఉన్నప్పుడు అది 20,000 రూపాయల వస్తువు ఏదైనా సరే, ఒకటి అది తీసుకొని దాచిపెట్టుకోవడం, రెండవది అది తీసి ఇక్కడ స్టేజీ దగ్గర ఇవ్వటం. మనకు అది తీసి దాచి పెట్టుకున్నాం అనుకో, అదేమవుతున్నది? పేలవమైన వేదాంత శాస్త్రం అయిపోతుంది. అదే తీసి స్టేజ్ దగ్గర ఇచ్చామనుకోండి, అది మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నది? వాక్యము గుచ్చుకుంటూ ఉన్నది, నువ్వు చేస్తున్నది తప్పు, దొంగతనం చేయకూడదు అన్న వాక్యము గుచ్చుకోవడానికి ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. రైట్, ఇక్కడ 20,000 రూపాయల ఒక వస్తువు పడి ఉన్నది, తీసి దాచిపెట్టుకోవడం ఒక విధానం.
తీసి ఇక్కడ ఉన్న స్టేజ్ దగ్గర ఇవ్వటం, వాక్యం గుచ్చుకోవటం. అది వాక్యం గుచ్చుకోవటం అంటే అది. వేదాంత శాస్త్రం మనకు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది? వేదాంత శాస్త్రం అంటే మన మనసులో ఒకటి గుర్తుండిపోవాలి, దేవుని గురించిన వాక్యం. వాక్యం మనకు గుర్తొస్తే పాపం చేస్తామని ప్రియులారా, అలా ప్రభావితం చేయాలి. ఏదైనా తప్పు చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఇది తప్పు అని చెప్పేదే, అలాగ తెలియపరిచేదే వేదాంత శాస్త్రం మన జీవితాలకు ప్రభావితం చేస్తుంది. ఇంకొక ఆన్సర్, ఒక పాపము చేయాలి అని ఆలోచన కలిగినప్పుడు, ఒక పాపం చేయాలి అని మనకు ఆలోచన కలిగినప్పుడు ఇది పాపము అని తెలియపరిచే విధముగా మనకు వాక్యం గుచ్చుకోవడమే వేదాంత శాస్త్రం మన జీవితాలకు ప్రభావితం చేయడం. అయినదా? ఒక పాపం చేయాలి అని ఆలోచన కలిగినప్పుడు ఇది పాపము అని మనకు అనిపించడమే వాక్యము మనకు గుచ్చుకోవడము వేదాంత శాస్త్రం మన జీవితాలకు ఇలాగ ప్రభావితం చేస్తున్నది. వేదాంత శాస్త్రము మన జీవితాలకు ఇలాగా ప్రభావితం చేస్తూ ఉన్నది. వేదాంత శాస్త్రం ఇలాగా ప్రభావితం చేస్తున్నది. 2 ప్రశ్నలు అయినాయి ప్రియులారా. 3వ పాఠంలో 3వ ప్రశ్న కాంచి వచ్చే ఆదివారం ప్రతి ఒక్కరు కూడా 7 గంటల కల్లా రాగలిగినట్లయితే మనందరం కూడా ఇప్పుడు 3వ పాఠంలో 2వ ప్రశ్న కానించి మనం ధ్యానించుకుందాం పిల్లరా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వెళ్ళి ఈ ఆదివారంలో అన్ని కూడా చదువుకుని పిల్లలు, అందుకే నోట్స్ రాయిస్తున్నారు. ఇంకా మీకు వీలైతే ఇది రఫ్గా పెట్టుకొని ఒక స్పేర్ నోట్స్ రాసుకొని చక్కగా నీట్గా రాసుకోండి పిల్లరా. కాబట్టి మనందరం కూడా దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రియమైన వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా చిరునామా సియోను మినిస్ట్రీస్, ప్రకాశం జిల్లా, చీరాల మండలం, బోయినవారిపాలెం రైల్వే గేట్ దగ్గర. సియోను మినిస్ట్రీస్ సంఘ సహవాస కూటములు ప్రతి బుధవారము మరియు శనివారము రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు ప్రార్థన కూటం జరుగును. అలాగే ప్రతి ఆదివారము మధ్యాహ్నము 1 గంట నుండి 4 గంటల వరకు ఆరాధన కూటం జరుగును.